మా వెంకటనాగ్ జస్వంత్ వెంకటరామమూర్తి ఫోటోకి ఒక ఎల్ఈడి రీఛార్జబుల్ లైట్ తయారు చేశాడు. ఎల్ఈడి ల్యాంపు. దీనివల్ల యూజ్ ఏంటంటే యాక్చువల్గా ఈ వెంకటరామమూర్తి బొమ్మ ఇది ప్లగ్ పెట్టి లోన ఒక బల్బు పెట్టాలి, ఇది స్విచ్ బోర్డుకి పెట్టాలి. దీనివల్ల ఏంటంటే ఆ బల్బు ఎక్కువసేపు లైటింగ్ రాదు స్విచ్ బోర్డుకి పెట్టింది. కానీ వీడు తయారు చేసిన రీఛార్జబుల్ బ్యాటరీది అయితే ఎక్కువ లైటింగ్ వస్తుంది, ఎక్కువసేపు వెలుగుతుంది. అది ఎలా తయారు చేస్తాడో ఎక్స్ప్లెయిన్ చెయ్యమ్మా. చూపించి నువ్వు తయారు చేసింది. ఇది నేను తయారు చేసింది. అదే బ్యాటరీ? అది లిథియం అయాన్ బ్యాటరీ. కిందది ఎల్ఈడి ల్యాంపా. ఇప్పుడు అది పెట్టు, వెంకటరామమూర్తిది డూమ్ పెట్టు. ఈ రీఛార్జబుల్ బల్బ్ అయితే ఎక్కువసేపు వెలుగుతుంది మనకి. మామూలుగా స్విచ్ బోర్డుకి పెట్టి లాన్ బల్బ్ పెడితే ఎక్కువసేపు రాదు, ఎక్కువసేపు లైటింగ్ రాదు. ఈ రీఛార్జబుల్ అయితే ఎక్కువ లైటింగ్ వస్తుంది. దీనివల్ల కరెంట్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా అయితే బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకోవాలి, సరిపోతుంది. మూవ్ చేయమ్మది. చాలా బాగుందిరా. లోన్ ఉన్న బల్బుకి రీఛార్జ్ చేసేస్తే చాలు, లైట్ వెలుగుతుంటుంది. అమ్మ లైట్ ఆఫ్ చేసినానా చిన్న. లైట్ ఆఫ్ చేసాడు. వాడు తయారు చేసిన రీఛార్జబుల్ ఎల్ఈడి బల్బు లాన్ పెట్టాడు. చూడండి ఎంత బాగా మూవ్ అవుతుందో, చాలా బాగుంది. జస్వంత్ కిందని పెట్టమ్మా. వెనక్కి తిప్పు, వెనక్కి తిప్పు. పద్మావతి అమ్మవారు వెనక్కి తిప్పు. అమ్మంత వదిలి. ఇది ఎంతసేపు వెళ్ళినా సరే ఏం ప్రాబ్లం ఉండదు, కరెంట్ ప్రాబ్లం ఉండదు. కరెంట్ లేనప్పుడు కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. డే అంతా ఉంచేసినా ఈ బల్బు వేరంగా అవ్వదు, ఎందుకంటే రీఛార్జ్ చేసిన బల్బు కాబట్టి ఎక్కువసేపు వెలుగుతుంది. చాలా బాగుంది జస్వంత్. లైట్ ఆన్ చేసి అమ్మా. మొత్తం అంతా ఒకసారి చూపించి ఫుల్గా తిప్పమ్మది. చాలా బాగుంది జస్వంత్. కిందని పెట్టమ్మా ఒకసారి. అది జస్వంత్ సూపర్. జస్వంత్ చూడు.